కాంగ్రెస్ 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. అప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇప్పుడు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటూ కౌంటించారు సీఎం రేవంత్. క్రెడిట్ చోరీ చేయడానికి కనీసం సిగ్గనిపిస్తలేదా? నేను ఈ రోజు ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి. 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే చేయగొడతా, నువ్వు రుజువు చేయి. 70,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వం ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా దమ్ముంటే రుజువు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఉద్యోగాల గురించి ఒక్క రోజైనా ఆలోచన చేసినవా? టీచర్ల నియామకాలు చేపట్టినవా? పోలీసు నియామకాలు చేపట్టినవా? డాక్టర్లు నర్సుల నియామకాలు చేపట్టినవా? లేకపోతే ఇంజనీర్ల నియామకాలు చేపట్టినవా? గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలు ఏవైనా నిర్వహించి నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టినవా? మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, రేవంత్ రెడ్డి నియామకాలు చేపట్టినన్ని నిస్సిగ్గుగా నడి బజార్లో నిలబడి మాట్లాడుతున్నావు కదా. ఈరోజు ఒక్క మాట నేను అడగదలుచుకున్నా. నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లో పల్లి బఠానీలుగా అమ్ముకుని వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు తప్ప ఆ పరీక్షలను పూర్తి చేసి పిల్లలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా నీ కుటుంబానికి వచ్చిందా?